హలో ఫ్రెండ్స్, మనం శ్రీశైల పుణ్యక్షేత్రంలో వెలసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబాదేవి గురించి తెలుసుకుందాం. జై మల్లికార్జున, జై మల్లికార్జున. ఈ జయఘోషతో ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం కొండలు, పాతాళగంగ పరిసరాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఇక్కడే కదలి బిల్వవనాలున్నాయి. ఒకానొకప్పుడు ఇక్కడికి శ్రీశంకరుడు వస్తుండేవారు. ఇదే చోట ఆయన దివ్య జ్యోతిర్లింగ రూపంలో నివసించడం ఆరంభించారు. దీనినే శ్రీ కైలాస నివాసం అని అంటారు. కార్తికేయ కుమారుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి వచ్చాక నారద మహర్షి నుంచి గణేశుడి వివాహ వృత్తాంతం విన్నారు. అతడికి కోపం వచ్చింది. తల్లిదండ్రులు వారిస్తున్న వినక వారికి నమస్కరించి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయారు. పార్వతీదేవి దుఃఖితురాలైంది. ఎంత ధైర్యం చెప్పినా సంభాళించుకోలేకపోయింది. అప్పుడు శంకరుడు దేవర్షులను కుమారస్వామిని బతిమలాడడానికై పంపారు. కానీ నిష్ప్రయోజనమైంది. దాంతో పుత్ర వియోగ వ్యాకులైన పార్వతీదేవి కోరికపై పరమశివుడు ఆమెతో కలిసి స్వయంగా అక్కడికి చేరుకున్నారు. కానీ తల్లిదండ్రుల రాకను గురించి ముందుగానే తెలుసుకున్న కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని వదిలి 3 యోజనాల దూరానికి వెళ్ళిపోయారు. వెతుక్కుంటూ ఇతర పర్వతాలకు వెళ్ళే ముందుగా తమది ఒక జ్యోతిని అక్కడ స్థాపించారు. ఆనాటి నుండి మల్లికార్జున క్షేత్రంగా ఆ జ్యోతిర్లింగం మల్లికార్జునుడని పిలువబడుతుంది. అమావాస్య నాడు శివుడు, పౌర్ణమి నాడు పార్వతీ అమ్మవారు నేటికి అక్కడికి వస్తారని భక్తులకి నమ్మకం. ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా ధనధాన్య వృద్ధితో పాటు ప్రతిష్ట, ఆరోగ్యం మరియు ఇతర మనోరథాలు ఈడేరుతాయి. ఒకసారి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ కదలీవనానికి వచ్చారు. అర్జుని ధనుర్విద్యను పరీక్షించడానికి శంకరుడు ఒక బిల్లును రూపంలో వచ్చారు. ఇద్దరు ఒకే అడవి పందిని వేటాడసాగారు. ఇద్దరు బాణాలు బకాసురుడికి ఏకకాలంలో తగిలాయి. దాంతో ఇద్దరు దానిపై తమదే హక్కని యుద్ధం ఆరంభించారు. అర్జునుని యొక్క అస్త్రాలు ఏమి కూడా పరమశివుని మీద పనిచేయలేదు. దాంతో ఇద్దరు ఆయుధాలు వదిలి ముష్టి యుద్ధం చేశారు. పరమశివుని యొక్క ముష్టిఘాతాలుగా అర్జునుడు స్పృహ తప్పిపోయాడు. అర్జునుడికి అర్థమైంది తనతో యుద్ధం చేస్తున్నది పరమేశ్వరుడని. అప్పుడు పరమశివుణ్ణి ప్రార్థించగా శంకరుడు ప్రత్యక్షమయ్యారు. ఈ యుద్ధాన్ని కిరాతార్జుని యుద్ధం అని అంటారు. చంద్రావతి అనే రాకుమార్తె వననివాసి ఈ కదలీవనంలో తపస్సు చేస్తూ ఉండేది. ఒక రోజున ఆమె ఒక అద్భుతాన్ని చూసింది. కపిల అనే ఆవు ఒక బిల్ల వృక్షం కింద నిలబడి తన 4 పొదుగుల నుండి పాలధారను కురిపించసాగింది. ఇలా నిత్యం చేస్తుండేది. చంద్రావతి ఆ స్థానంలో తవ్వి చూడగా అక్కడ ఆశ్చర్యం కలిగిస్తూ ఒక స్వయంభు శివలింగం కనబడింది. శంకర భగవానుని ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని చంద్రావతీదేవి మల్లెపూలతో ఆరాధించేది. ఆమె అక్కడ అతి విశాలమైన శివమందిరం నిర్మించింది. శంకరుడు ప్రసన్నుడైనాడు. చంద్రావతి వాయుయానంలో కూర్చొని కైలాసం చేరుకుంది. ఆమెకు మోక్షం లభించింది. గుడిలో ఒక శిలాఫలకంపై చంద్రావతి కథ చెక్కబడి ఉంది. శైలమల్లికార్జుని ఈ పవిత్ర స్థానానికి చేరువగా కృష్ణానది పాతాళగంగ దర్శనం ఇస్తుంది. లక్షలాది భక్తగణాలు ఇక్కడ పవిత్ర స్థానం గావించుకొని జ్యోతిర్లింగ దర్శనార్థం వెడతారు. కర్ణాటక రాష్ట్రానికే యుద్ధం చేస్తున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అప్పుడు గుడి యొక్క కుడివైపు ఒక గోపురం నిర్మించారు. ఒక అన్నశాలను కూడా తెరిచారు. విజయనగర రాజులు కూడా ఇక్కడ గుడులు, గోపురాలు, వసారాలు, మండపాలు, చెరువులు నిర్మించారు.
శివభక్తురాలైన అహల్యాబాయి హోల్కర్ గారు ఇక్కడ పాతాళగంగపై 852 మెట్లు గల స్నానఘట్టం నిర్మించారు. శైలపర్వతి ఈ ప్రదేశం మొదట దుర్గమంగా, కష్టంగా, ప్రమాదభరితంగా ఉండేది. అయినా నిష్ఠాబలంతో వేల కొలది భక్తులు ఇక్కడ చేరుకునేవారు. హిరణ్యకశిపుడు, నారద మహర్షి, పాండవులు, శ్రీరాముడు వంటి పురాణ పురుషులు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు మనం అమ్మవారు భ్రమరాంబీదేవి గురించి తెలుసుకుందాం. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అరుణాసురుడు తమోగుణ ప్రధానంగా గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మను గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వచ్చి వరం కోరుకోమన్నప్పుడు అరుణాసురుడు అమరత్వం కావాలని కోరాడు. నాకే కాలం తీరినాక శరీరం వదలక తప్పదు, ఇక నీకు అమరత్వం నేనెలా ఇస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. దాంతో అరుణుడు కొంచెం ఇరుకున పడి కొంచెం సేపు ఆలోచించి, ఆయుధాల చేత కానీ స్త్రీ పురుషుల చేత కానీ నాకు మరణం రారాదు అని అరుణుడు కోరుకున్నాడు. బ్రహ్మగారు సరేనన్నారు. ఆ వరబలంతో అరుణాసురుడు స్వర్గాన్ని ఆక్రమించి లోకాలను పీడించసాగాడు. దేవతలు శివ విష్ణువుని ప్రార్థించారు. అరుణుడికి గాయత్రి జపం వల్ల ఈ శక్తి వచ్చింది కనుక శివ విష్ణువులు దేవతల చేత అంబాయజ్ఞం చేయించారు. ఆ యాగం జరుగుతుండగా బృహస్పతి అరుణాసురుడి దగ్గరికి వెళ్ళి, మేము ఉపాసించే గాయత్రినే నీవు ఉపాసిస్తున్నావు కనుక నీవు కూడా దేవజాతిలో వాడివే కనుక నా శిష్యుడివే అన్నాడు. అరుణుడు కోపించి అప్పటి నుంచి గాయత్రి జపమే వదిలేశాడు. దేవతలు దేవి ఉపాసన చేస్తుండగా చివరకు ఒక రోజున అమ్మవారు సుందర రూపంతో ప్రత్యక్షమైంది. అమ్మవారి చుట్టూ కోట్ల కొలది తుమ్మెదలు జుంకారాలు చేస్తూ ఉన్నాయి. అమ్మవారి చుట్టూ ఉన్న భ్రమరాలు కారణంగా అమ్మవారిని భ్రామరీదేవి అని కీర్తించారు దేవతలందరూ. తర్వాత అమ్మవారి ఆజ్ఞ వలన కోట్ల కొలది ఆ తుమ్మెదల దండ్లు జుంకరిస్తూ అరుణాసుడిపురం మీద వాలి రాక్షసులందరి తలకాయలు కొరికివేసినాయి. ఆ విధంగా ఆయుధాల వల్ల కానీ స్త్రీ పురుషుల వల్ల కానీ కాకుండా తుమ్మెదల వల్ల అరుణాసుర సంహారం జరిగింది. బ్రహ్మవరం ప్రకారమే అరుణాసుర సంహారం జరిగిన తర్వాత భ్రామరి అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికే భూలోకంలో ఉండదలిచి సరైన ప్రదేశం కోసం అన్వేషించసాగింది. అమ్మవారు సహ్యాద్రి పంక్తుల వెంట తిరుగుతుండగా అద్భుతమైన మల్లె పొదల వాసన తుమ్మిది రూపంలో భ్రామరి రూపంలో ఉన్న అమ్మవారిని ఆకర్షించింది. అమ్మవారు ఇటు అటు వెతికి అక్కడ మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించి అక్కడే ఉండిపోవాలని నిశ్చయించుకుంది. అమ్మవారు మల్లికార్జున లింగానికి పశ్చిమంగా కొంచెం ఎత్తుగా ఉన్న చోట స్థిరమూర్తి అయి నిలిచింది. అమ్మవారిని దేవతలు, ఋషులు భ్రమరాంబాదేవి అని స్తుతించారు. అమ్మవారు మనకి ఇక్కడ భ్రమరాంబాదేవిగా వెలసారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మనకి అమ్మవారి శ్రీశైల భ్రమరాంబీదేవి కూడా ఒకరన్నమాట. మనకి అమ్మవారి యొక్క మెడ భాగం ఉంటుంది అష్టాదశ శక్తిపీఠం, 6వ శక్తిపీఠం. అదేవిధంగా శ్రీశైలం మనకి 12 జ్యోతిర్లింగాల్లో 2వది అనమాట. శ్రీశైల పుణ్యక్షేత్రం మనకి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒకటి. మనకి దీనికి మూలం శంకర భగవాన్ని 12 జ్యోతిర్లింగాల కథలు. నవదుర్గ నావహం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.